హలో ఎవరోన్ కల్కి పోస్ట్పోన్ అవుతుందని మొన్న వచ్చిన శివరాత్రి పోస్టర్ నుండి బాగా ట్రోల్ అవుతుంది. మరి మన ఛానల్కి బూస్టప్ ఉండాలన్నా, నాకు బూస్టప్ ఉండాలన్నా, మీకు బూస్టప్ అవ్వాలన్న వీడియోలతో లైక్ అయితే చేయండి. ముందు లైక్ చేసి అప్పుడు వీడియో చూడటం మొదలుపెట్టండి. వీలైతే షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. అదనమాట మ్యాటర్. అయితే ఎందుకు ట్రోల్ అవుతుందంటే మొన్న వచ్చిన పోస్టర్లో అన్నీ మెన్షన్ చేశారు కానీ రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. మరి మే 9th రిలీజ్ డేట్ అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ పోస్టర్ వచ్చినా, సాంగ్ వచ్చినా రిలీజ్ డేట్ అయితే తప్పకుండా మెన్షన్ చేస్తారు. కానీ ఆ పోస్టర్లో మెన్షన్ చేయలేదంటే మరి కల్కి టీం మే 9th అందజేయడంలో విఫలం అవుతుందా అనే సందేహంలో కానీ ఉన్నారా అనే అనుమానాలు అయితే మిగతా వాళ్ళకి వస్తున్నాయి. మరి ఇదే కానీ నిజమైతే కొంతమంది మంచిదే అంటున్నారు భయ్య పోస్ట్ పోన్ అవటం. ఎందుకంటే మే 10th ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ ఉంది. ఇదైతే వరల్డ్ వైడ్గా మంచి రీచ్ ఉన్న మూవీ. ఇక ఆ మూవీ వచ్చిందంటే ఇక ఏ మూవీలను కూడా పట్టించుకోరు. ఎలాగంటే భయ్య మన ఢంకీ సలారు ఒకేసారి వచ్చాయి. మరి హిందీలోనేమో సలార్ కంటే కూడా ఢంకీకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మన టాలీవుడ్లోనేమో డంకీ కంటే కూడా సలార్కి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అదేవిధంగా ఈ ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ మూవీ రిలీజ్ టైంలోనే ఈ కల్కిని కూడా రిలీజ్ చేస్తే వాళ్ళ సినిమాని చూడటానికి అక్కడ ఆడియన్స్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. దానికి తోడు యూఎస్ఏలో, ఫారిన్ కంట్రీస్లో, చైనాలో మొత్తం అంతా కూడా ఈ ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ పైనే అందరికొల్లో ఉంటుంది మూవీ లవర్స్ది. ఇక ఇండియాలో కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఈ హాలీవుడ్ సినిమాలకు ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఈ కల్కి మూవీని పోస్ట్ పోన్ చేసినా బెటరే అని కొంతమంది అయితే అంటున్నారు. పోనీ ఆ మూవీ ఉన్నా మనకు లాంగ్ రన్ ఉంటుంది కదా, రిలీజ్ చేసేస్తేనే మంచిది అని అనుకుందామన్నా 24కి మ్యాడ్ మ్యాక్స్ సీక్వెల్ వస్తుంది భయ్య, ఫ్యూరియస్. మరి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో మనకి రిలీజ్ టైంలోనూ ఒక సినిమా అడ్డు తగులుతుంది, లాంగ్ రన్లోనూ ఒక సినిమా అడ్డు తగులుతుంది. ఈ విధంగా మే 9th రిలీజ్ డేట్ అనేది కల్కి మూవీకి మంచిది కాదనేది కొంతమంది అభిప్రాయం. అలాగే మెయిన్ మూవీ లవర్స్ అభిప్రాయం కూడా ఇదే. దానికి తోడు మన ఇండియాలో ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఎలక్షన్స్ హడావుడిలోనే దేశమంతా ఉంటుంది. అప్పటికి ఎలక్షన్స్ రిజల్ట్ కూడా రాదు కాబట్టి అదే ఊహల్లోనే ప్రజలంతా ఉంటారు. మరి ఐపీఎల్ కూడా నడుస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఈ మే 9th పోస్ట్ పోన్ చేసినా మంచిదే, రిలీజ్ చేసినా మంచిదే. మరి చూద్దాం. మరి తర్వాత వాళ్ళు ఇచ్చే అప్డేట్ని బట్టి మనమైతే ఫాలో అయిపోదాం. అదనమాట మ్యాటర్. కాబట్టి ఈ కల్కి మూవీ ఈసారికి పోస్ట్ పోన్ అయినా సరే బాధపడక్కర్లేదు భయ్య. ఒకవేళ రిలీజ్ అయిపోతే మంచిదే కానీ పోస్ట్ పోన్ అయితే మాత్రం బాధపడక్కర్లేదు. అదనమాట మ్యాటర్. మరి ఈ వీడియోపై మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి భయ్య.